స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. సో స్ట్రెస్ని మనం మేనేజ్ చేయడానికి చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలి, అంటే మనం దాన్ని నేర్చుకోవాలన్నమాట. కొన్నిసార్లు మీరు ఫుల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారనుకోండి, ఆ టైంలో మీరు ఏం చేయాలంటే కాసేపు సైలెంట్గా కామ్గా కూర్చోవాలన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో ఏమన్నా డస్ట్ పడింది అనుకోండి, మీరు ఆ డస్ట్ పడి ఉన్న గ్లాస్లో మాటికి చేయి తిప్పుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ డస్ట్ అనేది అక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు కాసేపు ఆ డస్ట్ పడున్న గ్లాస్ ఆఫ్ వాటర్ని సైడ్కి పెట్టేశారనుకోండి, ఒక 5-10 మినిట్స్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ డస్ట్ అనేది కింద సెటిల్ అయిపోతుంది. దాని తర్వాత మనకి పైన క్లియర్ వాటర్ అనేది కనిపిస్తుంది. అలాగే మన మైండ్లో కూడా ఏదన్నా నెగిటివ్ థాట్స్, ఏమన్నా స్ట్రెస్ నడుస్తూ ఉందనుకోండి, కాసేపు మీరు కళ్ళు మూసుకొని కామ్గా కూర్చొని అవి సెటిల్ అయిపోతాయి అన్నమాట. సో మీ స్ట్రెస్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇంకా వేరే స్ట్రాటజీస్ ఏముంటాయంటే డీప్ బ్రీతింగ్ చేయొచ్చు, ఏదైనా సూదినింగ్ మ్యూజిక్ కాసేపు వినొచ్చు, కాసేపు ఏదైనా కామెడీ షో చూడొచ్చు, లేదా మనం ఫ్రెండ్స్కి ఎవరికైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళతో మాట్లాడి మన స్ట్రెస్ అనేది వెంట్ అవుట్ చేయొచ్చు అనమాట. దీంతో పాటు మనం మన డైట్ మరి మన బాడీ గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన మైండ్ అండ్ బాడీ అనేది చాలా స్ట్రాంగ్గా ఇంటర్లింక్ అయి ఉంటాయి. మనం ఎప్పుడైతే మన బాడీ కేర్ తీసుకుంటామో మన బాడీ అనేది మైండ్కి మంచి సిగ్నల్స్ ఇస్తుంది. అలాగే మన మైండ్ గురించి ఎప్పుడైతే కేర్ తీసుకుంటామో మైండ్ కూడా మన బాడీకి పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తుంది. మీరు హ్యాపీగా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. సో మంచి డైట్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన గట్ అనేది సెకండ్ బ్రెయిన్. అలాగే మంచి నిద్ర, పాజిటివ్ థింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాగా మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన లైఫ్లో చాలా మటుకు స్ట్రెస్ రాకుండా మనం ఈజీగా స్ట్రెస్ వచ్చినా కూడా దాన్ని మేనేజ్ చేసుకుంటా బతికేయచ్చు అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.